లాస్ట్ క్లాస్ ఎక్కడి దాకా చెప్పుకున్నామండి? గూగుల్ యాడ్ అకౌంట్ క్రియేట్ చేయడము. ఓకే. ఓకే. మల్టిపుల్ యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేయడం అండి. రీనేమ్ ఒకటే చే రీనేమ్ చేయడము, మనం అకౌంట్ క్రియేట్ చేయడము, దాని యాక్సెస్ వేరే వాళ్ళకి ఇవ్వడం. అవునా? యా అండి. ఈ 3 పాయింట్స్. ఎస్. Done. So today we'll be discussing about how to create a campaign అండి. యా. We'll make how to create a campaign. Let me share my screen. So let's type Google Ads. యా. ఇక్కడ మనకి లాగిన్ అయినప్పుడు ఇట్ ఈస్ ఆస్కింగ్ సైన్ ఇన్. సో మనం ఆల్రెడీ అకౌంట్స్ చేసాం కదా, సైన్ ఇన్ కొడితే ఇట్ విల్ షో ద అకౌంట్స్ వాట్ వీఆర్ హ్యావింగ్ విత్ దిస్ ఈమెయిల్. ఒకే అకౌంట్కి ఎన్ని చేయొచ్చు అండి? 20 అండి. ఎస్. సో లెట్ మీ టేక్ వన్. ఏబీసీ ఫర్నిచర్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి అండి. క్యాంపెయిన్ కాదు, ఫస్ట్ నార్మల్గా జీమెయిల్లోకి వస్తే మన గూగుల్ యాడ్స్లోకి వస్తే ఫస్ట్ ఏం చేయాలి ప్రొసీజర్? ఫస్ట్ అంటే మనము ఒక లొకేషన్ తీసుకోవాలండి. లొకేషన్ కాదు, యాక్చువల్లీ వచ్చేసి మనం ఫస్ట్ అపీరెన్స్, మీకు చెప్పాను కదా ఇది కొత్త అపీరెన్స్ ఉంటుంది, మనం పాత అపీరెన్స్ తీసుకోవాలి. యా, పాత దానికి వెళ్తాం. ఎస్, యూస్ ప్రీవియస్ డిజైన్ ఫర్ దిస్ సెషన్. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ప్రీవియస్ డిజైన్కి వెళ్ళండి. యా. వన్స్ మీరు ప్రీవియస్ డిజైన్కి వెళ్ళగానే ఇట్ ఇస్ సో మీకు ఇక్కడ క్రియేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ప్లస్. యా అండి. ఇది క్లిక్ చేస్తే ఇది లాస్ట్ క్యాంపెయిన్ కన్వర్షన్ అసెట్ అని క్యాంపెయిన్ చేద్దాం. So before getting into the topic, let me have a quick recap of Google Ad structure and all these things, right? యా అండి. Yeah, I'll share the screen. Let's open. So let's see once recap. So Google Yeah. Ads simple ga, we are going to bring some traffic to our website using Google search. Yeah. So we have discussed about CPC, cost per click, and మనకి రిజల్ట్స్ వచ్చేసి SCRP లేఅవుట్లో వస్తుంది. టాప్ వచ్చేసి యాడ్స్, బాటమ్ వచ్చి యాడ్స్, అండ్ ఇన్ బిట్వీన్ యూఆర్ హ్యావింగ్ ఆర్గానిక్. టాప్ ఎన్ని యాడ్స్ ఉంటాయండి? 4, 10, 3. ఎస్, టాప్లో 4, బాటంలో 3, 10 ఆర్గానిక్. సో వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ఆప్షన్. ఆప్షన్లో ఓపెన్ ఆప్షన్ అండ్ క్లోజ్ ఆప్షన్, అంటే ఓపెన్ బిట్టింగ్, క్లోజ్ బిట్టింగ్. సో వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ దిస్, అండ్ సింప్లీ మన గూగుల్ యాడ్స్ వచ్చేసి క్లోజ్ బిట్టింగ్లో రన్ అవుతుంది. సో గూగుల్ రన్స్ ఆన్ క్లోజ్ బిడ్డింగ్. సో ఇవన్నీ మనం చూసాం. వాట్ ఈస్ ఇంప్రెషన్, వాట్ ఆర్ క్లిక్స్, వాట్ ఈస్ సిపిసి, వాట్ ఈస్ ఎస్సిఆర్పి లేఅవుట్, బిడ్డింగ్, క్లోజ్ బిడ్డింగ్, యాడ్ ర్యాంక్, రైట్. నెట్వర్క్ కూడా చూసాం. సెర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, వీడియో నెట్వర్క్, మొబైల్ యాప్, షాపింగ్ యాప్. దీంట్లో వచ్చేసి సెర్చ్ నెట్వర్క్లో ఇట్ ఈస్ ఇన్ టెక్స్ట్ ఫార్మాట్, డిస్ప్లే నెట్వర్క్ ఇట్ ఈస్ ఇన్ ఇమేజ్ ఫార్మాట్, వీడియో నెట్వర్క్ ఇస్ ఇన్ వీడియో ఫార్మాట్, మొబైల్ యాప్లో వచ్చేసి ఇమేజ్, టెక్స్ట్, వీడియో కాంబినేషన్ ఉంటుంది. షాపింగ్ నెట్వర్క్లో ఇమేజ్, టెక్స్ట్. గూగుల్ యాడ్ స్ట్రక్చర్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు ఇప్పుడు క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు, క్రియేట్ చేసేటప్పుడు కూడా మనము ఇవన్నీ ఈ చార్ట్ ఒకటి పెట్టుకొని చూస్తూ చేస్తే
Yeah, అండి. It will be very easy అండి. Yeah. Right? We won't miss anything. Yes. So one Gmail ID, we can create 20 ad accounts. Example, Care Hospital, Karachi, Bakery, Pullarette, etc. So more than 20 and we have to take manager account. We have done one simple input also, like a client VQ software solutions and location Hyderabad Vizag courses, and we made me to do, and I also showed how we have to create this, right? Google Ad Yes. account వచ్చేసి name of the client, campaign అంటే location, ad groups అంటే services, otherwise products, treatments like this. Keywords వచ్చేసి like what are the keywords they want to rank their ad, and ad copy వచ్చేసి like a complete description of that particular ad. అక్కడ Yes. దాకా మనం క్రియేట్ చేసాం. అండ్ హౌ టు స్టార్ట్ గూగుల్ యాడ్స్ కూడా మనం చూసాం. ఎలా లాగిన్ కావాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, రైట్? అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత ఎలా మనము ప్రీవియస్ మోడ్కి వెళ్ళేసి మన ప్రిఫరెన్సెస్లో అకౌంట్ నేమ్ మార్చి అది యాక్సెస్ వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఎవ్రీథింగ్ వీ హావ్ సీన్. అండ్ ఎలా ఎక్కువ అకౌంట్స్ క్రియేట్ చేయాలో కూడా వీ హావ్ సీన్. టాస్క్ కూడా ఇది ఇచ్చాం, ఇది కంప్లీట్ అయిపోయింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్రియేటింగ్ ద ఫస్ట్ క్యాంపెయిన్ ఇన్ సర్చ్ ఇంజిన్. సో సర్చ్ క్యాంపెయిన్ ఫర్ గూగుల్ యాడ్స్. Okay. లెట్ మీ ఓపెన్. ఎస్. సో ఇక్కడ మనము ఇంతకుముందు ఏం కొట్టామండి, ప్లస్ కొట్టాం. ప్లస్ కొట్టేసి న్యూ క్యాంపెయిన్ అని చెప్పాం కదా, కొట్టగానే ఇట్ విల్ కమ్, యూ విల్ బి షోన్ విత్ దిస్, రైట్? దీంట్లో వచ్చేసి మీకు ఇట్ ఈస్ గోయింగ్ టు షో లైక్ వాట్స్ యువర్ బిజినెస్ నేమ్. ఆప్షన్ అనమాట, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇట్స్ అప్ టు యూ, బట్ రాసుకుంటే బెటర్ మీకు ఐడెంటిఫై చేయడానికి. వేరే బిజినెసెస్ కూడా యాడ్స్ అని చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ లైక్ ఫర్ వాట్ యు ఆర్ రన్నింగ్ హియర్, రైట్? లెట్స్ Yeah. వీక్యూబ్ అనుకుందాం. వీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్, రైట్? నెక్స్ట్ కమ్ డౌన్. ఇక్కడ అడుగుతుంది వేర్ షుడ్ పీపుల్ గో ఆఫ్టర్ క్లికింగ్ యువర్ యాడ్. మన వెబ్సైట్కి వెళ్ళాలి కాబట్టి www.vcube.digitalmarketing.in, రైట్? నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. సేల్స్ అని, లీడ్స్ అని, వెబ్సైట్ ట్రాఫిక్ అని, యాప్ ప్రమోషన్, అవేర్నెస్, లోకల్ స్టోర్ విజిట్స్, ఇవన్నీ వస్తాయి. దీనిలో సింపుల్గా Yeah. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, బికాస్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ స్క్రాచ్. సో క్రియేట్ Yes. క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్స్ గైడెన్స్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది వన్స్ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. కొట్టిన తర్వాత కింద మీకు ఇంకొక ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ ఏ క్యాంపెయిన్ టైప్ అని చెప్పి వస్తుంది. సో సెలెక్ట్ ఏ క్యాంపెయిన్ టైప్ దగ్గర వచ్చేసి యూ హ్యావ్ టు సెలెక్ట్ ద టైప్ ఆఫ్ ద క్యాంపెయిన్. ఏ క్యాంపెయిన్ ఇది? సర్చ్ క్యాంపెయినా, పెర్ఫార్మెన్స్ మ్యాక్సా, డిస్ప్లేనా, షాపింగా, వీడియోనా, యాపా, స్మార్టా, డిమాండ్ జన్, ఇవన్నీ వస్తాయి. దీనిలో మనం సర్చ్ క్యాంపెయిన్ చేస్తున్నాం. సో క్లిక్ ఆన్ సర్చ్. వన్స్ సర్చ్ క్యాంపెయిన్ క్లిక్ చేసిన తర్వాత కిందికి వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ లైక్ సెలెక్ట్ ద రిజల్ట్స్ వాట్ యూ వాంట్ టు గెట్ ఫ్రమ్ దిస్ క్యాంపెయిన్. వెబ్సైట్ విజిట్సా, ఫోన్ కాల్సా, యాప్ డౌన్లోడ్స్ అని అడుగుతుంది. డోంట్ టచ్ ఎనీథింగ్, Okay. అండి. రైట్? నెక్స్ట్ వచ్చేసి చూస్ గోల్స్ యూ వాంట్ టు లైక్ టు ఫోకస్. ఇక్కడ ఏదైనా గోల్ తీసుకోండి. మనం వచ్చేసి నార్మల్గా ఫార్మ్ సబ్మిషన్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్కి తీసుకెళ్ళి అక్కడ ఫార్మ్ సబ్మిట్ చేపిస్తాం. సో విల్ సెలెక్ట్ దట్. అగైన్ కమ్ డౌన్, సెర్చ్. ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ అనమాట. నౌ విల్ అగైన్ గో బ్యాక్ టు యువర్ అకౌంట్ అండ్ విల్ సీ మన అకౌంట్ స్ట్రక్చర్ చూడాలి ఫస్ట్, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. దిస్ అవర్ అకౌంట్, రైట్? Yeah. అండి. వీక్యూబ్ చేస్తాం. ఇక్కడ క్యాంపెయిన్ 1, ఇక్కడ మనకి ఏమడుతుంది, ఇఫ్ యూ సీ హియర్ ఇప్పుడు క్యాంపెయిన్ 1 దగ్గర ఇక్కడ ఏమొస్తుందండి, ఏ క్యాంపెయిన్ మనం చేస్తుంది, మన లోకల్ లొకేషన్ ఏ లొకేషన్ వస్తుంది? హైదరాబాద్. హైదరాబాద్, రైట్? హైదరాబాద్ ఇస్ ద క్యాంపెయిన్ నేమ్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ క్యాంపెయిన్ ఏందా, హైదరాబాద్. మన హైదరాబాద్కి బెంగళూరు కదా మనకి ఇచ్చిన టాస్క్. Yes. దీస్ అవర్ టాస్క్, హైదరాబాద్ అండ్ వైజాగ్. దీస్ ఆర్ అవర్ క్యాంపెయిన్స్. Yes. హైదరాబాద్ పెట్టాం. అగైన్ గో బ్యాక్, ఇక కమ్ డౌన్, అగ్రీ అండ్ కంటిన్యూ కొట్టండి. Yeah. It is going to show you a next page where you are going to add with some more details, where you are going to add on like bidding అడుగుతుంది. What do you want to focus on? Conversions, clicks, conversion value, ఏదైనా అడుగుతుంది. Just take clicks or conversions, whatever it is comfortable. Click అని కొట్టండి. Set a maximum cost per click bid amount. ఒక క్లిక్కి ఎంత తీసుకోవాలనుకుంటున్నారని చెప్పేసి అడగండి అని చెప్పేసి అంటుంది, రైట్? ఇక్కడ మనం ఒక 100 రూపీస్ పెట్టుకుందాం. అంటే మినిమం కాదు, ఇది మ్యాక్సిమం 100 వరకు నేను యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, నౌ 100 రూపీస్ ఇస్ అవర్ కాస్ట్ పర్ క్లిక్, సిపిసి అనుకుందాం, రైట్? నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టండి, ఇట్ ఈస్ ఆస్కింగ్ లైక్ సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్ అని చెప్పేసి. సో ఆల్రెడీ సర్చ్కే ఇస్తున్నాం కాబట్టి డిస్ప్లే అవసరం కాబట్టి ఇది తీసేసేయండి. కమ్ డౌన్, ఇట్ ఈస్ ఆస్కింగ్ లైక్ సెలెక్ట్ లొకేషన్స్ ఫర్ దిస్ క్యాంపెయిన్. ఏ లొకేషన్స్లో మీరు యాడ్ రన్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది అనమాట.
రైట్. ఓకే. ఇండియానా లేకపోతే అనదర్ లొకేషనా, కంట్రీ మొత్తమా అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తుంది. సో ఇక్కడ ఇండియా అని కొడితే కంప్లీట్ ఇండియాకి వెళ్ళిపోతుంది. మన టార్గెట్ ఇండియా కాదు, హైదరాబాద్. యా. సో హైదరాబాద్ అయితే ఎంటర్ అనదర్ లొకేషన్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లొకేషన్ దగ్గర హైదరాబాద్ అని కొడితే ఓకే వస్తుంది. లెట్స్ టేక్ హైదరాబాద్. వచ్చింది, హైదరాబాద్ తెలంగాణ వచ్చింది. కాకపోతే ఒకవేళ మీరు హైదరాబాద్లో కూకట్పల్లిలో టార్గెట్ చేయాలనుకుంటున్నారు, ఓకే అండి. ఇక్కడ కొడితే రాదండి. కూకట్పల్లి కూకట్పల్లి. యా. వై? బికాస్ ఇట్ వోంట్ బి షోన్ హియర్, ఇట్ ఈస్ బ్రాడ్. సో మనకి అట్లా డీటెయిల్గా రేడియస్ పరంగా ఒక పర్టికులర్ ఏరియాని లొకేట్ చేయాలి అంటే అడ్వాన్స్ సెర్చ్ క్లిక్ చేయాలి. అడ్వాన్స్ ఓకే. సెర్చ్ క్లిక్ చేసి అడ్వాన్స్ సెర్చ్లో ఇక్కడ యూ హ్యావ్ టు గివ్ ద నేమ్, దట్ లొకేషన్ కాకుండా రేడియస్ అని ఇవ్వాలండి. రేడియస్ అని ఇస్తే అప్పుడు ఇక్కడ చూడండి కూకట్పల్లి అని గుర్తొస్తుంది. ఓకే. ఒక పిన్ పాయింట్ లా కాకుండా దాన్ని ఈ కూకట్పల్లి హైదరాబాద్, కూకట్పల్లి మైల్స్ దూరంలో పెట్టాలి. ఎస్, ఈ కూకట్పల్లిని తీసుకొని నేను ఇక్కడ 5 కిలోమీటర్స్ లోపల పెడతాం. 5 ఇక్కడ మైల్స్ కిలోమీటర్స్. సో దట్ ఇట్ విల్ టేక్ ఓన్లీ కూకట్పల్లి సరౌండింగ్స్ లో 5 కిలోమీటర్స్ తీసుకుంటున్నాను. ఓకే. రైట్, దెన్ సేవ్ ఇట్. ఇక్కడ ఇది ఒకటి ప్రాపర్గా చూడండి. లొకేషన్, లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అని తీసుకున్నాం కదా. యా అండి. రైట్, ఇది కూడా ఇప్పుడు మనం ఇంకేమైనా లాంగ్వేజ్ తీసుకోవచ్చు అండి. సెలెక్ట్ ద లాంగ్వేజ్ యువర్ కస్టమర్ స్పీక్స్. మన వాళ్ళు తెలుగు, హిందీ. ఇప్పుడు తెలుగు, హిందీ కదా, ఇక్కడ తెలుగు, హిందీ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ యాక్చువల్లీ లాంగ్వేజెస్ దగ్గర ఏంటంటే వాడు ఎవరు తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడతారనే పాయింట్ మనకు చూపించడం. ఓకే. వాళ్ళ గూగుల్ సెర్చ్, ఇప్పుడు మన గూగుల్ సెర్చ్ వచ్చి ఇంగ్లీష్లో ఉంటుంది ఆటోమేటిక్గా. కొంతమంది వాళ్ళ ఫోన్లో తెలుగు పెట్టుకుంటారు, కొంతమంది హిందీ పెట్టుకుంటారు, వాళ్ళకి ఈజీగా నావిగేట్ అవ్వడానికి, అర్థం కావడానికి. రైట్, ఇంగ్లీష్ అలాంటి వాళ్ళని మీరు టార్గెట్ చేయాలనుకుంటే ఇక్కడ అది ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాను. ఓకే. సో వాళ్ళు ఫోన్ లాంగ్వేజ్ పెట్టుకొని గూగుల్. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే మనం అదేం చేంజ్ చేయదు, ఇంగ్లీష్ ఒక్కటి చాలా, మనకి తెలుగు మాక్సిమం ఎక్కువ బెటర్ స్టూడెంట్స్ కాబట్టి అవసరం లేదు. అగైన్ కమ్ డౌన్, క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ యూ ఆర్ గోయింగ్ టు యాడ్ లైక్ కీవర్డ్ అండ్ అసెట్ జనరేషన్ అని చెప్పేసి ఇక్కడ కీవర్డ్ అండ్ అసెట్ జనరేషన్ వస్తుంది. ఏఐ త్రూ మీకు ఏమైనా కావాలంటే జనరేటివ్ ఏఐ నుంచి మీకు కొంత ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయొచ్చు ఉంటుంది. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్, జస్ట్ కీప్ దిస్. క్లిక్ ఇట్. నెక్స్ట్ యూఆర్ యాక్టింగ్ లైక్ గెట్ కీవర్డ్ సజెషన్స్ ఆప్షన్ అంటుంది. మనకి ఏమొద్దు కీవర్డ్ సజెషన్స్, జస్ట్ గో. కొన్ని ఆటోమేటిక్గా అది ఇచ్చేసింది, మన వెబ్సైట్ ఉంది కాబట్టి. యూ కెన్ రిమూవ్ దిస్. మనం ఒక 3 కీవర్డ్స్ తీసుకొని మనం ఫస్ట్ రన్ చేద్దామండి, సో దట్ యూ విల్ గెట్ టు నో హౌ టు క్రియేట్ ఎ క్యాంపెయిన్ ఫస్ట్ ఇనిషియల్గా. సో ఇక్కడ రికార్డ్ అవుతుంది కదండి అండి, ఈ వీడియో రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్. డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఈ 3 కీవర్డ్స్ ఇస్తున్నామండి. ఈ 3 కీవర్డ్స్ ఎవరైనా క్లిక్ చేసి మన యాడ్ వచ్చేలా మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకే, హలో. నౌ కమ్ డౌన్. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు కిందికి వస్తే ఇక్కడ మీకు చాలా చూపిస్తుంది. ఇక్కడ యాడ్ స్ట్రెంత్ అనేది చూపిస్తుంది. మీరు ఇచ్చే కీవర్డ్స్ని బట్టి, మీరు ఇచ్చే డేటాని బట్టి యాడ్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంటుంది. జస్ట్ లైక్ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓలో ఎలా అయితే మనం ర్యాంకింగ్ చూసామో నంబరింగ్, అలాగే ఇక్కడ వస్తుంది. డోంట్ ఫాలో దిస్, ఇగ్నోర్ దిస్. మీరు దీన్ని పట్టించుకోకండి. మీరు జస్ట్ కంటెంట్ ఏమైతే ఇవ్వాలనుకున్నా అది ఇచ్చేయండి, సరిపోతుంది. రైట్, ఎస్. ఇక్కడ మన వెబ్సైట్ వచ్చేసి
మీ వెబ్సైట్ ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఇవ్వకండి, ఇలా క్లిక్ చేసి కంప్లీట్ HTTPS నుంచి కావాలి, కాపీ, గో బ్యాక్, పేస్ట్. నౌ కమ్ డౌన్. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ హెడ్లైన్ అనేది మనకి ఎన్ని వస్తాయని చెప్పేసి ఉన్నాయి హెడ్లైన్స్. హెడ్లైన్స్ వచ్చేసి మనకి చూడండి, లెక్క పెట్టండి ఒకసారి. 1 రైట్, ఫస్ట్ హెడ్లైన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 6, 7 ప్లస్ 8, 8 10, 11, 12, 13, 14, 15 ఉన్నాయండి. యా. సో ఇట్ ఈస్ గివింగ్ ఆప్షన్ లైక్ 15 హెడ్లైన్స్ మీరు ఫిల్ చేయండి. చేసిన తర్వాత నేను ఒక 3-4 అంటే రిపీటెడ్గా కొన్ని చూపిస్తాను ఆడియన్స్కి. దాంట్లో ఎవరైతే ఎక్కువ రిపీటెడ్గా చూస్తున్నారో దాన్ని ఎక్కువ సర్క్యులేట్ చేస్తా అని చెప్పేసి గూగుల్ మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది అనమాట. ఓకే అండి. కాకపోతే ఇప్పుడు 15 హెడ్లైన్స్ రాయమంటే మీరు ఏం చేస్తారండి, ఫస్ట్ ఒక 3-4 మంచిగా ఇంట్రెస్టింగ్గా కొంచెం మంచిగా ఇవి రాస్తారు. మిగతా అన్ని ఏదో నామకే వాస్తే ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. రైట్? యా. సో అలా ఇవ్వడం వల్ల వాడు ఎక్స్పెరిమెంట్ చేసి అది అవ్వకపోతే మళ్ళీ వేరే దాని మీద డిపెండ్ అయ్యి ఇంత టైం వేస్ట్ అయ్యే బదులు మనం ఇచ్చేదేదో ఒక 3 పర్ఫెక్ట్గా ఇస్తే సరిపోతుందండి. అన్ని ఇవ్వాల్సిన పర్లేదు. యా అండి, గాట్ ఇట్. జస్ట్ 3 ఇవ్వండి సరిపోతుంది. రైట్? ఇది ఎలా Yeah. ఉంటుంది అసలుకి? హెడ్లైన్ అంటే ఏంటి, కిందకి వస్తే ఈ డిస్క్రిప్షన్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ 1, డిస్క్రిప్షన్ 2 అన్నది ఇదేంటో చూద్దాం. ఒకసారి మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, ఇక్కడ మీకు ఐడియా వస్తుంది. గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్, ఇది క్లిక్ చేస్తే కిందకి వస్తే యూ కెన్ సీ, ఇక్కడ మీరు కనిపిస్తుందా బ్లూ కలర్, దిస్ ఇస్ ద హెడ్డింగ్ అండి. దిస్ ద హెడ్డింగ్, దిస్ ద సో హెడ్డింగ్. మనం SEO కి ఆప్టిమైజ్ చేసినట్టు. ఎగ్జాక్ట్ అక్కడ మనకి ఎలాగైతే ఆల్ ఇన్ వన్ SEO చూపిస్తుండో మెటా డిస్క్రిప్షన్, యా. అలాగే ఇక్కడ చూడండి, ఇండియాస్ నంబర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, టాప్ 15 డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉన్నారు. ఇలా డిఫరెంట్గా వీళ్ళు మ్యాటర్ ఇస్తున్నారు కదా. సేమ్ మనం కూడా ఇక్కడ మన హెడ్లైన్స్ ఇద్దామండి. ఇక్కడ ఇలా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, రైట్, 31 వచ్చి ఇక్కడ 30 క్యారెక్టర్స్ అండి వాడు మనకి ఇచ్చింది హెడ్లింగ్కి. 30 ఎక్కువ రాయాలి. ఓకే, ఇది కొంచెం స్పేస్, డిజిటల్ మార్కెటింగ్ స్పేస్ ఇస్తాం. 30/30 ఎలా వచ్చింది ఇక్కడ చూడండి. ఇలా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హెడ్లైన్, రైట్. నౌ కమ్ డౌన్, ఇక్కడ తీసేయండి, 90 days DM కోర్స్, రైట్. ఇది చూడండి, ఇలా వస్తుంది 90 days DM కోర్స్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. డన్. అంటే షఫల్ అవుతూ ఉంటుంది, కాంబినేషన్స్ ఎలా అయినా తీసుకోవచ్చు. యా అండి, గాట్ ఇట్. రైట్, 100% జాబ్ అసిస్టెన్స్. ఇప్పుడు చూడండి, లర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 90 days DM కోర్స్ అని ఒకలా వచ్చింది. లేదా 100% జాబ్ అసిస్టెన్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇలా వస్తుంది అనమాట. కాంబినేషన్ అది ఎలా అయినా తీసుకుంటుంది. యా అండి, గాట్ ఇట్. దీనికి 30 క్యారెక్టర్స్. కిందికి వస్తే మీరు ఇప్పుడు డిస్క్రిప్షన్లో మనకి 90 క్యారెక్టర్స్ ఇచ్చారు, రైట్. లెట్ సీ హౌ మెనీ డిస్క్రిప్షన్స్ మనం చేయొచ్చు. అక్కడ ఎన్ని ఉన్నాయండి, 15 కదా. అవునండి. 15లో మనం 3 చేసుకుంటాం చాలా అనుకున్నాం. దీంట్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. 3, 4 ఉన్నాయండి. ఓకే. ఇక్కడ కూడా 4లో మీరు 2 చేస్తే సరిపోతుందండి. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఐడియాస్ ఏమి ఉన్నాయంటే ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఏముందో. నథింగ్ యూస్ఫుల్. ఇక్కడ ఇప్పుడు చూడండి, డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుందో ఇది చూడండి. ఫైండ్ ద లిస్ట్ ఆఫ్ టాప్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై ప్రొవైడింగ్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ క్లాసెస్ బై రియల్ టైమ్ ఫ్యాకల్టీ విత్ కోర్స్ మెటీరియల్ అండ్ 24/7 ల్యాబ్ ఫెసిలిటీ, రైట్. ఇది డిస్క్రిప్షన్. ఇక్కడ మనం కూడా అది రాయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్, రైట్. కింద 100% ప్రాక్టికల్ నాలెడ్జ్, లైవ్ అసైన్మెంట్స్.
రైట్ ప్రోగ్రామ్ రైట్ కింద మళ్ళా 100% knowledge from real time case studies రైట్ ఇప్పుడు చూడండి ఎలా చూపిస్తుంది అర్థమైందా 100% ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫ్రమ్ రియల్ టైమ్ కేస్ Yes, అండి. రైట్ నా కమ్ Yes. అంతే అండి ఇప్పుడు దీని కింద ఏవైతే మీకు వచ్చే సైట్ లింక్స్ ఇవి ఏం క్లిక్ చేయకండి నెక్స్ట్ క్లాస్లో మనం ఇవేంటో నేర్చుకుందాం రైట్ కమ్ డౌన్ లాస్ట్కి మీకు నెక్స్ట్ అని ఆప్షన్ ఉంది కానీ క్లిక్ చేయండి వన్స్ ఈ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇట్ విల్ ఆస్క్ యూ ద బడ్జెట్ హౌ మచ్ ఇస్ ద బడ్జెట్ అని చెప్పేసి సెలెక్ట్ ద యావరేజ్ యూ వాంట్ టు స్పెండ్ ఆన్ ఈచ్ డే అని చెప్పి అడుగుతుంది పర్ డే ఎంత స్పెండ్ చేస్తారని లెట్స్ టేక్ మనం ఎంత పెట్టామండి కాస్ట్ పర్ క్లిక్ 100. 100 గా డైలీ మనకు 10 లీడ్స్ కావాలంటే ఒక 1000 పెట్టుకోండి 20 అంటే 2000 పెట్టుకోండి రైట్ ఇక్కడ సెలెక్ట్ కస్టమ్ బడ్జెట్ క్లిక్ చేయండి ఇక్కడ ఒక 2000 యాడ్ చేసుకోండి డన్ క్లిక్ కి వాడు గూగుల్ విల్ మైనస్ 100 రూపీస్ ఫర్ మనం ఇప్పుడు ఇస్తున్న బడ్జెట్. ఎస్ అండి ఓకే అండి. నౌ కమ్ డౌన్ క్లిక్ నెక్స్ట్ నౌ క్యాంపెయిన్ ఇస్ గెట్టింగ్ రెడీ అండ్ క్యాంపెయిన్ మొత్తం రెడీ అయిపోయాక మనకు ఒక చిన్న సమరీ లాగా చూపిస్తుంది అనమాట అసలు మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పేసి యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ క్యాంపెయిన్ నేమ్ వచ్చి హైదరాబాద్ క్యాంపెయిన్ సర్చ్ టైప్ వచ్చి సర్చ్ గోల్ వచ్చి సబ్మిట్ లీడ్ ఫార్మ్స్ బిడ్డింగ్ వచ్చేసి మాక్సిమం క్లిక్స్ నెట్వర్క్స్ గూగుల్ సర్చ్ నెట్వర్క్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఆడియన్స్ ఇంకా సెగ్మెంటేషన్ అనేది బ్రాడ్ మ్యాచ్ ఉంది 3 కీవర్డ్స్కి 1 యాడ్ బడ్జెట్ 2000 రైట్ ఇక్కడ పబ్లిష్ క్యాంపెయిన్ అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ స్లోగా మీ క్యాంపెయిన్ అనేది పబ్లిక్ అయిపోతుంది మీ క్యాంపెయిన్ అనేది అప్రూవ్ అయిపోయి అంటే క్యాంపెయిన్ క్రియేట్ అయిపోయింది తర్వాత మీకు అప్రూవల్కి వెళ్తుంది గూగుల్కి అప్రూవల్కి వెళ్ళిన తర్వాత గూగుల్ విల్ టేక్ లైక్ అరౌండ్ 2 to 3 hours అండ్ ఇట్ విల్ గివ్ యూ ద అప్డేట్ లైక్ వెదర్ ద యాడ్ హాస్ బీన్ అప్రూవ్డ్ ఆర్ నాట్ ఓకే వాళ్ళు రివ్యూ చేసుకున్నాక రివ్యూ రివ్యూ చేసేటప్పుడు వాళ్ళు చూస్తారనమాట అంటే మన యాడ్లో అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉందా వేరే వాళ్ళ వెబ్సైట్ డేటా ఏమైనా యూస్ చేస్తున్నామా పాలిటిక్స్ రిలేటెడ్ ఏమైనా ఉందా క్రైమ్ రిలేటెడ్ ఏమైనా ఉందా రైట్ ఇట్లాంటి ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే బ్లాక్ అయిపోతుంది యాడ్ ఓకే అండి రైట్ సో రిజెక్ట్ అయిపోతుంది సో ఇది అయిపోయింది కదా నౌ జస్ట్ సీ వాట్ ఈస్ ద యాడ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇలా చూస్తే మీకు ఇక్కడ అనిపిస్తుంది యాడ్ గ్రూప్లో లర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 90 days డిఎం కోర్స్ 100% ఇది మనం చేసింది చూపిస్తుంది ఈ 3 కీవర్డ్స్కి ఎంత అనేది ఇక్కడ మొత్తం మీకు అనాలిసిస్ వస్తుంది అనమాట వన్స్ స్టార్ట్ అయిపోతుంది సో అసలు మనం అయినా యాడ్ చూసుకోవాలంటే జస్ట్ ఇక్కడ సింపుల్గా మీరు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి యాడ్స్ అండ్ అసెట్స్ క్లిక్ చేస్తే మీకు యాడ్స్ అని ఉంటుంది క్లిక్ చేయండి యాడ్స్ అని క్లిక్ చేయగానే మీకు మీ యాడ్ కనిపిస్తుంది మీరు ఏదైతే క్రియేట్ చేస్తారు సో ఇంకొక యాడ్ అకౌంట్ మీరు క్రియేట్ చేయాలంటే ఇంకొక క్యాంపెయిన్ రన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ప్లస్ చేయండి ఇంకోటి అంటే ఇంకోటి మేము యాడ్ గ్రూప్స్లో కూడా మార్చాలంటే ఇప్పుడు యాడ్ గ్రూప్లో లెట్స్ టేక్ ఇక్కడ మీరు కిందకి వస్తే యాడ్ గ్రూప్ 1 ఉంది దీని అసలు యాక్చువల్ లొకేషన్ షేర్ చేయాలి లొకేషన్ కదా హైదరాబాద్ యాడ్ గ్రూప్ ఏమని వస్తుందండి మన సర్వీస్ ప్రోడక్ట్ కానీ ఎగ్జాక్ట్లీ మరి లొకేషన్ ఎక్కడ వస్తుందండి క్యాంపెయిన్ లొకేషన్ పర్ఫెక్ట్ మీరు ప్రాపర్గా ఉంది నాలెడ్జ్ సో ఇక్కడ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ అక్కడే చేయొచ్చు మనం మిస్ అయ్యాం సేవ్ ఇప్పుడు ఇది డిజిటల్ మార్కెటింగ్ మనం ఇంకోటి ఏం చేయాలనుకో పైథాన్ జావా అవి చేయాలంటే మళ్ళీ అక్కడ ప్లస్ చేసి ఇక్కడ జావా పైథాన్ స్టార్ట్ చేయొచ్చు అర్థమైందా సో ఇలా మీరు ఎవరెవరికి చేయాలి యూ హ్యావ్ టు డూ ఫర్ 2 క్యాంపెయిన్స్ ఇప్పుడు హైదరాబాద్ది చేయాలి బెంగళూరుది చేయాలి బెంగళూరుది పక్కన పెడితే హైదరాబాద్ క్యాంపెయిన్స్లో 2 యాడ్ గ్రూప్స్ దాంట్లో వచ్చేసి 3 డిజిటల్ మార్కెటింగ్ పైథాన్ జావా మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్లో కీవర్డ్స్ మళ్ళీ యాడ్ కాపీ సేమ్ పైథాన్లో కీవర్డ్స్ యాడ్ కాపీ నెక్స్ట్ జావాలో కీవర్డ్స్ యాడ్ కాపీ మళ్ళీ ఇది అయిపోయినాక బెంగళూరులో అగైన్ యూ హ్యావ్ టు డూ సేమ్ బెంగళూరు అనే క్యాంపెయిన్కి యాడ్ గ్రూప్స్లలో మళ్ళీ సేమ్ డిజిటల్ మార్కెటింగ్ పైథాన్ జావా వాటికి మళ్ళీ కీవర్డ్స్ యాడ్ కాపీ అర్థమైందండి ఇలా వన్స్ మీరు చేశారు అంటే మీ యాడ్ అంటే ఒక బేసిక్ ఒక యాడ్ అనేది మనము క్రియేట్ చేసినట్టు అండి ఒక యాడ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసినట్టు ఓకే క్లియర్ ఎనీ మోర్ డౌట్స్ టిల్ నౌ ఇప్పుడు మనము అక్కడ యూజర్ కి మన వెబ్సైట్ క్లిక్ చేయండి లేదంటే ఫామ్ ఫిల్ చేయండి అని చెప్తున్నాం కదండి స్టార్టింగ్ ఆ వెబ్సైట్ సపోజ్ లేదనుకోండి అంటే ఎనీ వే ఉందా మళ్ళీ యూజర్ ల్యాండ్ అవ్వడానికి మన దగ్గర వెబ్సైట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి గూగుల్ ఎప్పుడైనా సరే బికాస్ వీఆర్ డైవర్టింగ్ ద యూజర్ టు అవర్ వెబ్ పేజ్ అసలు ఛాన్సే లేదు దే ఆర్ అదర్ ఎక్స్టెన్షన్స్ లైక్ వెబ్సైట్ బాగాలేదు కాకపోతే
మీరు పెట్టాలి కాబట్టి పెడుతున్నారు. కాకపోతే కన్వర్షన్ అక్కడ అవ్వద్దు అన్నప్పుడు రేపు మన క్లాస్‌లో ఎక్స్‌టెన్షన్స్ తెలుసుకుంటాం. అక్కడే ఫార్మ్ రావడం, అక్కడే ఫోన్ నంబర్ ఇవ్వడం. సో దట్ హి కెన్ క్లిక్ డైరెక్ట్‌లీ దేర్ అండ్ హి కెన్ టాక్ టు అస్ అలా చేయొచ్చు. ఓకే అండి. ఓకే. సో, అదే డైరెక్ట్ క్లిక్ చేయగానే ఫార్మ్ లోడ్ అయిపోతుంది. యెస్. ఓకే అండి. సో అవన్నీ నేను మీకు రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రేపటి క్లాస్‌లో. బికాజ్ ఈరోజు మీరు ఓన్లీ ఇది చేయడానికే మీకు టైం సరిపోతుంది. ఇంకోటి యెస్ అండి. ఒక 2 క్యాంప్స్ హైదరాబాద్, బెంగుళూరు. యెస్. ఒక ఎగ్జాక్ట్‌లీ. 5 ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ మొత్తం మీరు హైదరాబాద్ క్యాంపెయిన్‌కి అండ్ బెంగుళూరు క్యాంపెయిన్‌కి క్రియేట్ చేయొచ్చు. యెస్. డన్ అండి. డన్. సో ఆహ్, అదైతే చేస్తే మనం నెక్స్ట్ క్లాస్‌కి ఎళ్ళొచ్చు. సో ఇన్ టుడే సెషన్ యూ జస్ట్ డూ దిస్ అండ్ క్రియేట్ యువర్ యాడ్ క్యాంపెయిన్స్ అండ్ మేక్ ఇట్ లైవ్ సో దట్ ఇన్ టుమారో సెషన్ వి కెన్ కంటిన్యూ ఫార్వర్డ్. ఇప్పుడు రూ. 2000 మీరు వేయలేదు గదండీ ఇక్కడ. అంటే దానికి జస్ట్ ఇంకా ఇంకొక స్టెప్ ఉంటుందా? మనీ యెస్. ఇప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు. జస్ట్ మనం అక్కడ ఒక క్యాంపెయిన్ ఎలా సెట్ చేయాలో సెట్ చేసి పెట్టాం. మనీ యాడ్ చేసేటప్పుడు మళ్ళీ మన పేమెంట్స్‌లోకెళ్ళి మనీ యాడ్ చేసుకుంటాం. మనీ యాడ్ చేసాం కానీ మనం అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా! యాహ్! అండి. అకౌంట్ యాహ్! డీటెయిల్స్ ఇస్తే అప్పుడు ఇది లైవ్ అయినప్పుడు మన అకౌంట్‌లోంచి డబ్బులు కట్ అవుతాయి. ఓకే అండి. గాట్ ఇట్. మనం రేపటి క్లాస్‌లో యాక్చువల్లీ కీవర్డ్స్‌ని మనం బేసిక్‌గా తీసుకున్నాం. అసలు కీవర్డ్స్‌ని ఎలా తీసుకోవాలి? కీవర్డ్స్ ఎలాంటి టైప్స్ ఉంటాయి? నెక్స్ట్ యాడ్‌కి ఎక్స్‌టెన్షన్స్ ఎలా తీసుకోవాలనేది రేపటి క్లాస్‌లో చూద్దాం. ఓకే అండి. ఓకే. ఓకే అండి. Till that, whatever the topic, whatever I said, creating the 2 campaigns, just do it. యెస్. డన్ అండి. చేసేస్తానండి. మన మెటీరియల్ ఆల్రెడీ అది క్యాన్వాలో ఉంది. ఈరోజు చెప్పిన ప్రొసీజర్ అంతా కూడా మెటీరియల్ ఉంది. ఓకే అండి. యూ కెన్ జస్ట్ యూజ్ దట్. సీ దిస్ ద మెటీరియల్ మనకి. ఇది లింక్ పైన లింక్ ఇస్తారా? ఓపెన్ చేయడానికి లేదంటే? మీరు మన క్యాన్వా ఓపెన్ చేసి మన క్యాన్వాలో అది మన ఇక్కడ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అని ఉంటుంది కదా! ఈ ప్రాజెక్ట్స్‌లోకెళ్తే గూగుల్ యాడ్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దాంట్లో ఉంటుంది. ఒక ఫోల్డర్‌లో ఉంది. ఒక యెస్. గూగుల్ యాప్. గూగుల్ యాడ్స్ అనే దాంట్లో ఉంది. ఓకే అండి. డన్. నేను ఓపెన్ చేసుకుంటాను. డన్. రైట్. చలో. రైట్ అండి. ఓకే అండి. ఈ వీడియో రికార్డింగ్ పెడతారా అప్లోడ్ అండి? చేస్తాను. ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఓకే అండి. థాంక్స్ ఎ లాట్. థాంక్ యూ. బాయ్. బాయ్.